నమస్తే తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు సంధ్య. ప్రత్యేక హోదాపై ఇంకా ఆశలున్నాయా? విభజన హామీల అమలు చేస్తారనే నమ్మకం ఉందా? ప్రత్యేక హోదా విభజన హామీలపై ఏపీ పార్టీల వైఖరేంటి? ఎన్నికల వేళ ప్రత్యేక హోదా సాధన సమితి ఏం చేయబోతోంది? ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చెలసాని శ్రీనివాస్ ఇవాల్టి టీవీ9 వారధికి అతిథిగా వచ్చారు. ఎన్ఆర్ఐలు ఆయనతో మాట్లాడాలనుకునే వాళ్ళు కాల్ చేయాల్సిన నెంబర్స్ 914023490015 లేదా 914023490016. మీరు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేయొచ్చు. ఆ నెంబర్ 8006036036. నమస్తే చెలసాని శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? చాలా రోజులు కనిపిస్తున్నారు. బాగా తిరుగుతున్నామండి. సో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఈ ఎలక్షన్స్ లో ఎలా పనిచేయబోతోంది? రాష్ట్రం అంతా కూడా మా వంతు మేము గట్టిగా ప్రచారం చేస్తూ ఉన్నాం. ఢిల్లీలో మీరు చూశారు, క్రితం నెలే వందలాది మంది స్టీల్ ప్లాంట్ కార్మికులు అలాగే మేము కూడా అక్కడికి వెళ్ళి అనేక ధర్నాలు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు 1% మీడియా కూడా చూపించడం జరగలేదు. అదే షర్మిల గారు వచ్చి 20 నిమిషాలు చేయగానే బ్రహ్మాండమైన ధూమ్ధామ్గా జరిగింది. అది తప్పే ఉండట్లేదు, వారు చేశారు, సంతోషం. అందుకని అది సరే వచ్చినా రాపోయినా మా వంతు గత 5 సంవత్సరాల నుంచి అయితే 2019 ముందు కంటే, దయచేసి ప్రతి ఒక్కరిని 2019 ముందు కంటే తర్వాత ఉధృతంగా ఉద్యమం చేశాం. ఇచ్చాపురం టు హిందూపురం చైతన్య యాత్ర, హిందూపురం టు ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర, మొత్తం విద్యార్థి యువజనులతో కలిపి సమరయాత్ర 2O కింద పెట్టాం 2 సార్లు. 26 జిల్లాలో ధర్నాలు మన జనవరి 30వ తారీఖున, క్రితం సంవత్సరం అంతకుముందు కూడా ద్రౌపది ముర్ము గారికి మద్దతు ఇచ్చిన జూలై 18వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఏక సమయంలో ధర్నాలు చేయటం కానీ, అనేక కళాశాలల్లో కానీ మిగతా చోట్ల సమావేశాలు నిర్వహించడం, సాధ్యమైనంత వరకు మనిషి ఎంతటి వరకు అవసరం కంటే అంతకు మించి కూడా మేము చేస్తూనే ఉన్నాం. ఏ రోజు ఆపలేదు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ చేతిలో చిక్కి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టకపోవడం దురదృష్టకరం. కానీ వదలమండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 2 ఎంపీలు ఉన్నారు. ఒకరు కేసీఆర్ గారు, ఒకరు విజయశాంతి గారు. ఇద్దరు ఒకరు మాట్లాడుకునే పరిస్థితులు కూడా లేవు. కానీ ఈ దేశంలో అందరినీ కన్విన్స్ చేసి మోర్ దాన్ 50% ఆర్టికల్ 3 ప్రకారం ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నప్పుడు భావితరాలకి భవిష్యత్తుకి ఒక జీవనాడి లాంటిది, ఒక శ్వాస లాంటిది. నేనుగా అందరూ చెప్పారు. కళ్యాణ్ బాబు గారు అయితే అది ఒంటికి కారం రాసుకుని అన్నారు, ఫైట్ చేయమని అన్నారు, పాచిపోయిన లడ్డూలు అన్నారు. మధ్యలో వచ్చారైనా 3 నెలలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2015 ఆగస్టు 10వ తారీఖు నుంచి ఉద్యమంలోకి వచ్చి ఆయన చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆఖరిలో వచ్చారు. సరే, వాట్ ఎవర్ మీరు. కానీ ఇవాళ ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నానండి. ఇది ఒక ముగిసిన అధ్యాయం మాట్లాడి వర్ణించే రాజకీయ నాయకులు ఆంధ్రాకి పట్టిన శనులు, వాళ్ళు ద్రోహులు, దుర్మార్గులు. 2027 మార్చి 31 వరకు కొన్ని ఈశాన్య రాష్ట్రాలకి ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీలు ఇంకా కొనసాగుతున్నాయి. పాండిచ్చేరికి ఇస్తాం, కేంద్ర మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు స్పెషల్ స్టేటస్ అని చెప్పి కూడా మాట్లాడిన సందర్భంలో అది ముగిసిన చాప్టర్ కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ భావితరాలకు అవసరమైన చాప్టర్. అది కనుక లేని పక్షంలో డైరెక్ట్గా ఇందరిలోకి నుంచి ఎవరన్నా తీసుకొచ్చి అక్కడ ముఖ్యమంత్రిని చేసినా ఏదో నామకే వస్తాయి తప్పితే మిగతా వచ్చే సమస్య లేదు. భావితరాలకు చాలా అత్యంత అవసరమైన విభజన హామీలు అన్నీ కూడా ప్రత్యేక హోదాతో పాటు. కాలర్ ఉన్నారండి, రాజేందర్ కాల్ చేస్తున్నారు కాలిఫోర్నియా నుంచి. రాజేందర్ గారు, అడగండి మీ ప్రశ్న. నమస్తే శ్రీనివాస్ సార్. నమస్కారం అండి సార్. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఏంటంటే సార్ ఒక 2 క్వశ్చన్స్ ఏంటంటే, ముఖ్యంగా ఈ స్పెషల్ స్టేటస్ పైన మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీల యొక్క బలం సరిపోదేమో ఒకటి. ఎందుకంటే మీరు బాగా గమనిస్తే యాక్చువల్ గా ఇప్పుడు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పెషల్ స్టేటస్ పైన 2019లో ఆయన కేంద్రం మడలు వంచుతాను, 25 సీట్లకు 25 ఇస్తే అని చెప్పారు. ఆ తర్వాత అసలు స్పెషల్ స్టేటస్ పైన ఆయన గట్టిగా పోరాటం ఎక్కడా చేయలేదు. అది ఆయన బలహీనతలు, ఆయన కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన అలా కేంద్రానికి సరెండర్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా గట్టిగా వాదించలేని పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ గారికి నిజంగా నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది. కానీ ఆయన బలం సరిపోక ఆయన కొంత వెనుకడుగు వేశారేమో. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పోలింగ్ పర్సంటేజ్ కానీ, ఇంకోటి కూడా ఏంటంటే పబ్లిక్ రెస్పాన్స్ కూడా అంత తీవ్రంగా. ఇప్పుడు మనకి తెలంగాణ అజిటేషన్ తెలుసు కదా మీకు, తెలంగాణ ఉద్యమం ఎంత పెద్ద ఎత్తున వచ్చిందో. అలా ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ స్టేటస్ పైన పబ్లిక్ రెస్పాన్స్ అనేది మీలాంటి పెద్దవాళ్ళు, కొంతమంది ఇంటెలెక్చువల్స్ బాగా
డెడికేటెడ్ గా చేస్తున్నారు. కానీ పబ్లిక్ నుంచి అంత తీవ్రమైన స్పందన రావడం లేదు. ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో పబ్లిక్ ఎందుకు స్పెషల్ స్టేటస్ అంటే ఒక ఉద్యమం లాగా ఎందుకు రావడం లేదు? నమస్కారం రాజేంద్ర గారు. మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా మేము ఉద్యమం మొదలుపెట్టిన సంవత్సరం తర్వాత గట్టి ఉద్యమం వచ్చినా సరే తర్వాత ఆఖరి వరకు గట్టిగా చేశారండి. 20 సీట్లే ఇస్తే తీసుకొస్తానని చెప్పారు. కానీ కేంద్రంలో బీజేపీకి మెజార్టీ, ఇంతకుముందు కూడా మెజార్టీ ఉంది, కొంచెం పెరిగింది, తీసుకురాలేమన్నారు. కేంద్రం మెడలో ఉంచుతున్నారు, మెడలో ఉంచారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు దాన్ని పట్టించుకోకుండా ఆఖరిలో మమ్మల్ని చూశారు, ఢిల్లీ అందరినీ పిలిచారు, నేను ఖచ్చితంగా నిలబడి ఉంటా అన్నారు. ప్రజల విశ్వాసం అనేది మిగతా అనేక కారణాల్లో ఓడిపోయి ఉండొచ్చు, దాన్ని పక్కన పడేశారు. అలాగే కళ్యాణ్ బాబు గారు 2.5 సంవత్సరాల తర్వాత పాచిపోయిన లడ్డూలు అన్నారు. చాలా గట్టిగా ఎంతటి ఇంకోటి ఆ రోజు గట్టి ఉద్యమం వచ్చింది, ఆయన మాట్లాడారు. ఉత్తరాది అహంకారం నశించాలన్నారు, హక్కుల ఆత్మగౌరవం ఆమరణ దీక్ష చేస్తున్నారు, అసలు భావితరాలకు చాలా ముఖ్యం అన్నారు. ఆయన చెప్పిన తర్వాత ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం ఏమించినా 10 రెట్లు ఎక్కువ చేసింది. ఏమాత్రం ఏం చేయలేదండి. సరే, ఆయన పక్కన పెట్టారు. బలం సరిపోవటం అని కాదండి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి మొదలుపెట్టినప్పుడు తెలంగాణలో బలం ఎంతండి? ఒక్కడు రాజీనామా చేసి వచ్చాడైనా ఆయన కూర్చుండే. బలం కాదు, చిత్తశుద్ధి అనేది ముఖ్యం. ఆయనకి అనూహ్యమైన బలం ఉందండి. ఆయన తక్కువ వ్యక్తి కాదు. ఇవాళ 2 రాష్ట్రాల్లో మీటింగ్ పెడితే ఒక చోట 50,000 మంది జనానికి ₹1 ఇవ్వకుండా తీసుకొచ్చి అక్కడ 2 గంటల పాటు వెళ్లకుండా కూర్చోబెట్టే కెపాసిటీ ఉన్న మనిషి. అంటే బికాజ్ ఆఫ్ సినిమా 2 ఉన్నాయి కాబట్టి. ఇంతకుముందు ఎన్టీఆర్ గారు ఉన్నారు, లేదా చిరంజీవి గారు ఉన్నారు, రేపు జూనియర్ ఎన్టీఆర్ గారు రావచ్చు. కానీ ఇవాళ ఉన్న పరిస్థితిలో అందువల్ల బలం కాదు, ఫైటింగ్ స్పిరిట్ తప్పనిసరిగా కావాలి. అది ఒకటి. ఇంకోటి, ఉద్యమం ప్రజల్లో చాలా గట్టిగా ఉందండి. మేము మొదలుపెట్టినప్పుడు 2014 మార్చి 6వ తారీఖున ఖచ్చితంగా కావాలి మొదలుపెట్టినప్పుడు 10 మంది ప్రొఫెసర్స్, స్టూడెంట్స్ ఉన్నారు మాతో పాటు. తర్వాత కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాలని రఘువీరెడ్డి గారు వెళ్ళి ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ మాటలు ఎక్కువ చేతలు తక్కువ, కానీ ఖచ్చితంగా ఆ రోజు గట్టిగా చేశారు. డాక్టర్ గారు పార్లమెంట్లో ఫైట్ చేశారు. కానీ మేము ఆ రోజు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అంటే నామోహం, లేకపోతే రామకృష్ణ గారు, లేకపోతే మిగతా వాళ్ళు చూసో ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బంద్ పిలిపించాం. రాష్ట్రం మొత్తం స్పందించింది, ఒక్కసారి పిడికలు బిగించింది. మొత్తం బస్సులు తిరగలేదు, షాపులు మొత్తం తీయలేదు, మొత్తం రాష్ట్రం అంతా ఇన్స్టిట్యూట్స్ అంతా ఆగిపోయినాయి. ఆ తర్వాత 2వ బంద్, 3వ బంద్. మేము ఇప్పుడు ఒక ఉద్యమ సంస్థ కింద ఇచ్చినప్పుడు కొన్ని పార్టీలు వెనక నుంచి ముందు సపోర్ట్ చేశారు, కొంతమంది చేయకపోయి ఉండొచ్చు. రాష్ట్రం అంతా మేము అక్కడ పాదయాత్ర చేస్తున్న సందర్భంలో విజయవాడలో చూడండి, వేలాది మంది ఆ క్యాండిల్స్ పెట్టుకుని చిన్న విషయం కాదు అది. సమైక్యాంధ్ర ఉద్యమం ఎట్టా వచ్చిందో అంతకన్నా. ఇంకోటి కూడా చెప్తున్నాను దయచేసి మీ అందరికీ, ఏ జాతి అయితే తమ త్యాగం చేసిన వాళ్ళని గుర్తుంచుకోదో ఆ జాతి ఎక్కువ కాలం గొప్పగా మనజాలగలదు. ఇవాళ సమైక్యాంధ్ర కోసం చనిపోయిన వాళ్ళకి తుమ్మి సందీప్ విగ్రహం ఆవిష్కరించాం. మేము మొన్న కూడా వెళ్ళి పూలమాల గుర్తు చేసి వచ్చాను. ఆయన కుటుంబానికి న్యాయం చేయలేదు. ఆ తర్వాత ప్రత్యేక హోదా, ఆ రోజు మునుకోటి, మిగతా చోట్ల త్యాగధనులకి ఎలాంటి గౌరవం ఇచ్చారో ఆంధ్రప్రదేశ్లో ఈ దిక్కుమాలిన రాజకీయ నాయకులు అనేక మంది ఆ రోజు త్యాగం అంత గౌరవం ఇచ్చారండి. వాళ్ళ మునుకోటి అలాగ పెట్రోల్ వేసేసుకుని భగభగ మండుతా ఆయనకి పిల్లలు లేరు. భావితరాల కోసం నేను ఆత్మత్యాగం చేసుకున్నానని పోరాడితే ఆ రోజు అక్కడ హాస్పిటల్లో మెరుగైన సదుపాయాలు కల్పించలేదని నేను ఆ రోజు మంత్రి గారు డాక్టర్ కామినేని శ్రీనిబాబు గారికి నేను ఫోన్ చేసినప్పుడు వెంటనే ఆయన వెల్లూరు హాస్పిటల్కి స్పందించారు. సరే, ఆయన అక్కడ పంపించిన ఆయన ప్రాణం అర్పించాడు. అలాగే భాను లేదా శ్రీనివాసరావు అనేక మంది ఎంతమంది ఉన్నారండి ప్రాణాలు అర్పించారండి. నేను మళ్ళీ ఆయన అమరవీరులని మనం బాగా చేస్తే మళ్ళీ రేపొద్దున ఇంకా పిల్లలు ఏమైనా జరుగుతాయని ఉద్యమానికి 2 ఉన్నాయి. చాలా కేర్ఫుల్గా వెళ్ళాల్సిన ఉద్యమం. మేము అనేక మందులకు పిలిపించినప్పుడు ఏ రోజు ఒక్క బస్సు మీద కూడా రాయటానికి నేను ఒప్పుకోలేదండి. కానీ ఇవాళ పోగొడతానికి కారణం ముఖ్యమైన రాజకీయ పార్టీలు. ఇవాళ ప్రజలు కాదు, ప్రజల గుండెల్లో రగులుకుపోయి ఉంది. ఇప్పుడు ఇదిగోండి, ప్రధానమంత్రి గారు ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఆ తల్లిని చంపేసి బిడ్డను తీశారు, అన్యాయం అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది అన్నారు. కానీ ఎవరు చేశారు ఈ 10 సంవత్సరాల నుంచి? ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఆ రోజు నమ్మి మోసపోతే నమ్మించి మోసం చేసింది ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఈ 3 పార్టీలు బెదిరించి తోలుబొమ్మలాట ఆడిస్తుంది. 3 మేనిఫెస్టోలు నాకు అందరూ కావాలండి. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కళ్యాణ్ బాబు గారు, రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, బట్టి విక్రమార్క గారు, లేదా అందరూ కేటీ రామారావు గారు, ప్రవీణ్ కుమార్ గారు, రేవంత్ గారు, అందరూ కావాలి నాకు. ఇవాళ వీరు కానీ వీరభద్రం గారు కానీ చాడా వెంకటరెడ్డి గారిని కానీ. కానీ ఉత్తర భారతీయ జనత ఇక్కడ తెలంగాణలో కనీసం పోరాడే స్ఫూర్తి ఉంది.
ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం సాయుధ పోరాటం, అనేక సాయుధ పోరాటాలు ఉన్నాయి. కానీ అక్కడ రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం దీన్ని వెనకమాల పెట్టేశారండి. అబ్సల్యూట్లీ నేను చెప్తున్నానండి, ఇది దుర్మార్గం చేసింది రాజకీయ పార్టీలు తప్ప ప్రజలకు కాదు. ప్రజలు ఖచ్చితంగా పోరాడారు. కానీ రాజకీయ పార్టీలు తమ మత విద్వేషాలు, కుల విద్వేషాలు కొన్ని అందరినీ అనట్లేదు చేయటానికి ఆ ఎమోషన్ దాన్ని తీసుకొని ఇవాళ తమ ఆత్మకూర ఢిల్లీ పాదుషాల దగ్గర తాకట్టు పెట్టడం వల్ల వచ్చిన లోపం. రాదు అని చెప్పేసి చేయటానికి భావితరాలకు నష్టం చేయడానికి ముఖ్యమైన కారకులు రాజకీయ నాయకులు. శ్రీనివాస్ గారు, ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కారణమా? ముఖ్యమైన కారణం రాజకీయ నాయకులు. ప్రజల్లో కొంత నిరాసక్తితో ఉన్నా అది రాజకీయ నాయకులు కల్పించింది. ఎవరిని నమ్మాలి, ఏం చేయాలి, ఇలా ఒకళ్ళ వెనక వాళ్ళ మాటలు మార్చే ప్రజలు ఇంకా నమ్మకంతో ఉన్నారంటారా? ప్రజల గుండెల్లో జరిగిన గాయం ఏదైతే ఉందో ఇంకా అలాగే సెలుపుతానుంది. కానీ భావోద్వేగాలు రెచ్చగొట్టేసి పొద్దున్నే సాయంత్రం చేసి ఒకళ్ళని సాడిస్ట్ అని, ఒకళ్ళని సైకోని, ఇంకో బాధ్యులు, ఇవన్నీ గొడవల్లో డైవర్ట్ చేసేసారండి. అన్ఫార్చునేట్ నేను చెప్తాను, వెరీ అన్ఫార్చునేట్ అండి. వాళ్ళ ఏ దేశ చరిత్రలోనూ నేను చెప్తాను, ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా, గుజరాత్లో కాదు, సిక్కింలో సంగ్రామ్ పవన్ కుమార్ చామ్లింగ్ గారికి ఒక్క సీటును సరే ఆయన ఫైట్ చేస్తున్నాడు. దురదృష్టవశాత్తు దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పార్టీలు తీసుకెళ్ళి గొంప గుత్తుగా వెళ్ళి తలకాయ తాకట్టు పెట్టి 175 ఓట్లు, 175 అసెంబ్లీ ఓట్లు, 36 పార్లమెంట్ సీట్లు తీసుకెళ్ళి వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకి ఓట్లేసి వచ్చే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు. తెలంగాణలో ఆఖరి వరకు ఎంత ఇబ్బందులు అయినా సరే వాళ్ళ కేటీఆర్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఓ పక్కన పోరాడుతున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అక్కడ స్టాలిన్ గారు పోరాడుతున్నారు. పోరాటతత్వం ఎందుకు లేదండి? అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఇవన్నీ చెప్తున్నానండి. ఏదో ఒక యూనిట్ వచ్చింది, మొత్తం అన్నీ మాకు ఏది ఇన్సెంటివ్స్ ఇచ్చి ఆ రాష్ట్రం ఇచ్చేసి ₹1 కూడా మాకు పనులు అక్కర్లేదని ఇచ్చేస్తే 2 యూనిట్లు వస్తాయి. కానీ మీకు నమ్మలేని నిజం చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పిన దాని తర్వాత ఎవరైనా మాట్లాడండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గౌరవ ప్రతిపక్ష నాయకుడు, ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు జూన్ 8, 2014లో ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్లో బేసిక్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అదర్ దాన్ బీపీఓ 1,200 కోట్ల లోపు. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన మే 30, 2019వ తారీఖున ఆ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఇతర బీపీఓ 1,200 కోట్ల రూపాయల లోపే. చాలామంది నమ్మలేరండి నేను చెప్పింది, వెరిఫై చేసుకోండి అప్రాక్సిమేట్లీ. ఆ తర్వాత ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలు 2023 నాటికి ఉంటే, పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో 3.5 లక్షల కోట్లు. కానీ ఎప్పుడో మొదలుపెట్టింది స్టార్ట్ చేయన కర్ణాటకలో 4.5 లక్షల కోట్లు అయితే, తెలంగాణలో 2020 ఈ సంవత్సరం ఆఖరికి 3 లక్షల కోట్లకి చేరుకుంటుందంటే, ఆంధ్రప్రదేశ్ 2,000 కోట్లు అంటే జస్ట్ ఎవరేం చేశారు చెప్పండి? ఏ పాలకులు ఏం చేశారు? ఇవాళ నాకు బాధ కలిగించేది, బయట బూస్టింగ్ చాలా చేసుకున్నారు, వాస్తవాలు ఎక్కడున్నాయి? దానికే 10 ఏళ్ళు 5 ఏళ్ళు పట్టదండి. పక్కనున్న అడవులో ఉన్న రాష్ట్రం అన్నారు, ఒడిశా కూడా దీని మీద 2.5 రెట్లు ఎక్కువ ఉంటాయి. ఎక్కడో ఉత్తరాఖండ్, చండీగఢ్ అక్కడ కూడా డెవలప్ అవుతుంటే, ఇవాళ సియాటెల్ వెళ్ళినా, గురుగావ్ వెళ్ళినా, అమెరికాలో కూర్చున్నా, ముంబైలో కూర్చున్నా, హైదరాబాద్ కూర్చున్నా, బెంగళూరులో కూర్చున్నా అత్యధికులు సాఫ్ట్వేర్ వాళ్ళు ఇండియన్స్లో తెలుగు వాళ్ళు అత్యధికులు బై జనాభా పరంగానే కోస్తా రాయాల్సిన వాళ్ళు. అక్కడ 90% వాళ్ళు 99% వలస వెళ్తూ ఉంటే వాళ్ళ పిల్లలకు రేపు పొద్దున ఈ కులాలు, ఈ మత విద్వేషాలు కూడి పెడతాయండి. చాలా నేను చెప్తున్నది అయిపోయింది, అభివృద్ధి అయిపోయింది, అయిపోయింది. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అది నాయకుల్లో అందరిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా ఆ రోజు ఒక విత్తనం నాటారు, దాన్ని కొంత నీళ్లు వేసి పెంచారు. హైదరాబాద్ దాంట్లో సైబరాబాద్ డెఫినెట్లీ నిరుద్యోగం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు, ఎప్పుడు ఆపలేదు. ఆ తర్వాత రోసేగా తీసుకెళ్లారు, తర్వాత కేటీ రామారావు గారు వచ్చారు, పూర్తిగా తీసుకెళ్లారు. ఇవాళ ఉన్న రేవంత్ గారు ఇంకా ముందు తీసుకెళ్దామని చూస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందండి? ఆంధ్రప్రదేశ్లో హడావిడి బ్రహ్మాండంగా భూమంత్రాలు దద్దరిపోయేది. లులుమాల పోయిందండి. లులుమాల అంటే అక్కడ హైదరాబాద్ వెళ్ళి చూడండి, లులుమాల ఏమన్నా 50,000 ఉద్యోగాలు వచ్చేదా? దాని గురించి ఏదో జరిగిపోయిందని. లేదా ఇంకోటి వీళ్ళు ఏదో చిన్న ఐస్ మేకింగ్ ఫ్యాక్టరీ వచ్చిందంటే అదొక పెద్ద వింత. అబ్సల్యూట్లీ వాస్తవాలు మర్చిపోయి పైన విన్యాసాలు చేస్తున్నారు. భావితరాలు దెబ్బతుంటాయి. ప్రత్యేక హోదా విభజన హామీలు వస్తేనే బాగుంటుంది, ఇన్సెంటివ్స్ వస్తేనే బాగుంటుంది, లేకపోతే అప్పుడు మన ఇష్టమైన ఇండస్ట్రీస్, హరిత ఇండస్ట్రీస్ మనం తెప్పించుకోవచ్చు, అన్నీ కాపాడుకోవచ్చు, లక్షల కోట్ల లాభం జరుగుతుంది. ఇది మానేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టుల్లో పడిపోవటం, భావోద్వేగాల్లో ఒకళ్ళు ఉండాలా లేదా, ఇంకొకళ్ళు ఉండాలా లేదా అని వెళ్ళటం, ఇది డైవర్ట్ అయిపోయిందండి. రైట్ అండి. ఇప్పుడు విభజన హామీలు పూర్తి చేశామని కేంద్రం చెప్తోంది, బీజేపీ చెప్తోంది. సో రాజకీయ నాయకులు కూడా మీరు అన్నట్టుగా ఎవరు గట్టిగా ప్రశ్నించట్లేదు. ఈ ఎలక్షన్స్లో కూడా మనం ఎన్నో రకాల హామీలు చూస్తున్నాం, ఎన్నో మేనిఫెస్టోలో రకరకాలు కనిపిస్తున్నాయి. బట్ హామీల గురించి కానీ
ప్రత్యేక హోదా గురించి కానీ ఎక్కడా ఒక టాపిక్ కూడా లేదు. దీన్ని ఎలా చూడాలి? దౌర్భాగ్యం అండి. దౌర్భాగ్యం శని నెత్తి మీద కూర్చున్నట్టు దౌర్భాగ్యం దాపరించిందండి ఇవాళ. నేను కానీ ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో సభలో మేము వచ్చినప్పుడు ఆయన మాట్లాడారు. రెండో విషయం, ఢిల్లీలో ఇంకొక దీక్ష జరుగుతున్నప్పుడు కూడా రాహుల్ గాంధీ గారితో మాట్లాడాం. తర్వాత మన మంత్రాలయంలో జోడో యాత్ర జరుగుతున్నప్పుడు ఆయన కళ్ళలో నిజాయితీ కనపడింది. కానీ నిజంగా చెప్తున్నాను, కనపడింది. అంతేకాకుండా దేశంలో అధికారంలోకి వస్తే మొట్టమొదటి పెట్టబోయే సంతకం కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అన్నారు. ఇవాళ మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కొత్త శాఖ ఎలా వ్యవహరిస్తుందంటే ఎవరితో సంబంధం లేదు. 5 సంవత్సరాలు వారు గౌరవనీయులు గట్టిగా పోరాటం చేశారు తెలంగాణలో. తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా పనిచేశారు. మాకు అక్కడ ఆడపిల్ల ఏడపిల్ల అన్నారు, సరే అక్కడ సంబంధం లేదన్నారు, విత్ డ్యూ రెస్పెక్ట్ సార్, ఆవిడ రాజకీయాలు పర్వాలేదని. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఎవరు ప్రాణాలు పణంగా పెట్టి చేశారు, ఎవరు ఆమరణ దీక్షలు చేశారు, సావు పక్కెళ్ళి బయటకు వచ్చారు. ఏ విధంగా ఆమరణ దీక్షలు ఉంటే ఇది అనౌన్స్ చేశారు. ఆ రోజు సత్యనారాయణమూర్తి కానీ మిగతా వాళ్ళు కానీ అక్కడ చేసిన ఆ రోజు ఆమరణ దీక్షలు ఉన్నప్పుడు, సాధన సమితి ఉన్నప్పుడు రైల్వే జోన్ ప్రకటించారు. ఏం పట్టించుకోండి. నీతి ఆయోగ్కి వెళ్ళి ఇప్పుడు మొహం చూశారు వీళ్ళు, లేదా ఎవరు చూశారు? ఆంధ్రప్రదేశ్ ఎన్నిసార్లు కలిసి వచ్చాం, ఎన్నిసార్లు కేంద్ర మంత్రులు కలిసాం, ఏమి పట్టింపు లేకుండా కూడా చేస్తూ ఉన్నారు. అందువల్ల నేను అనుకుంటా ఉన్నాను, ఖచ్చితంగా ఒక ఆశ ఉన్నది. ఒక పాజిటివ్గా కేంద్రంలో కనుక మార్పు వస్తే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు అవుతాయి. మేము పోరాడేది ప్రత్యేక హోదా ఒక్కదాని గురించి కాదండి. ఇవాళ రాయలసీమ ఉత్తరాంధ్ర ₹1 రాకపోయినా ఏం మొహం పెట్టుకుని ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ జిందాబాద్ అని మాట్లాడుతున్నారండి. రాయలసీమ ఉత్తరాంధ్రకు ₹1 రాలేదు ప్రత్యేక ప్యాకేజీ కింద. ఛాలెంజ్ చేస్తున్నా, మాట్లాడమని. 50 కోట్లు ఈ విధంగా సంబంధించింది కాదు, అది వేరే. దేశంలో 109 జిల్లాలకు వచ్చేది, తెలంగాణలో 9 జిల్లాలకు వస్తుంది హైదరాబాద్ నుంచి, అది సెపరేట్ కాదండి. ₹1 రాకపోయినా దాని గురించి చర్చ జరుగుతుందా ఆంధ్రప్రదేశ్లో? దాని గురించి మేనిఫెస్టోలో పెట్టారా? ఉత్తర భారతీయ జనతా పార్టీ దాని గురించి ఈయన వచ్చారు, గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు. ఏ భ్రష్టాచార ప్రభుత్వం, పక్కన జగన్ గారి ప్రభుత్వం తిట్టడం, ఏటీఎం అంటాం. ఇదే వీళ్ళే సేమ్ పేరు మార్చేసి 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏటీఎం అయిపోయింది పోలవరం అని మాట్లాడతాం. ఒకళ్ళ మీద ఒకళ్ళు పేట్లు తీసుకున్నాం, తోలుబొమ్మలు ఆడించినట్టు ఆడుతున్నారు. కానీ ఇవాళ రాయలసీమ ఉత్తరాంధ్ర గురించి ఒక్క మాట కూడా వాళ్ళు మీటింగ్లో మాట్లాడలేకపోతే ఒక్కడిని నిలదీసినట్టు లేడు. ఎందుకని లేడు? ఎందుకని మీడియా కూడా చెప్తున్నాను, చాలా బాధాకరం ఇది. విశాఖ ఉక్కు, దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఆలోచన. విశాఖ ఉక్కు తెలుగు జాతి హక్కు, ఆంధ్రుల హక్కు కాదు. తెలుగు జాతి మొత్తం త్యాగాల రక్త తర్పణంతో సాధించుకున్న ఫ్యాక్టరీ. కరీంనగర్ జిల్లా సాయిరెడ్డి గారు, జగిత్యాల, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మొదలుపెట్టారు. గుప్తా గారు, అనేక మంది క్షతగాతులు అయిపోయారు వరంగల్లో, కర్నూలు, అనంతపురం, పాలకొల్లు, నెల్లూరు, లేకపోతే శ్రీకాకుళం, అన్ని చోట్ల ప్రాణాలు తర్పణం చేసి విశాఖ ఉక్కు తీసుకొస్తే ఇవాళ విశాఖ ఉక్కును అక్కడ ఓ పక్కన అమ్మేయటానికి, దారుణంగా అమ్మేయటానికి, అడ్డంగా అమ్మేయటానికి చూస్తున్నారు. ఫ్యాక్టరీని మూతేయటానికి ముందు బ్లాస్ట్ ఫర్నేస్ని మూసేస్తున్నారు. ఆదాని గారు కాజేసిన దాంట్లో కూర్చుని కనీసం పోర్టుకి కోలు ఇవ్వట్లేదు. ఇంత దుర్మార్గం చేస్తున్నారు. తెలంగాణలోనే సింగరేణి గర్భంలో ఉన్న గనుల్ని అమ్మేద్దామని చూస్తున్నారు గుమ్మా వ్యాపారులకి. ఇంత దుర్మార్గం జరుగుతుంటే కలిసి పోరాడిసిన తెలుగు జాతి, 14 కోట్ల మంది ఉన్న తెలుగు జాతి, 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన తెలుగు జాతి, అనేక దేశాలకి వెళ్ళిన తెలుగు జాతికి, అనేక దేశాలు, వియత్నాం కానీ, బర్మాలో రామదేశం కానీ, శ్రీలంక ఆఖరి రాజు విక్రమరాజ్ సింగ్ అలియాస్ కన్స్వామి నాయుడు కానీ, మారిషస్ దేశాధ్యక్షుడు చేసిన వీరస్వామి వెంకట్ గారు, అనేకది ఉంటే వాళ్ళ తెలుగు జాతి చేవ చచ్చి వాళ్ళ ఢిల్లీ పాఠశాల ముందు తల వంచుకునే దౌర్భాగ్య స్థితికి వచ్చిందంటే ఏం చెప్పాలండి వాళ్ళ తెలుగు జాతి గురించి? అబ్సల్యూట్లీ రాంగ్. శ్రీనివాస్ గారు, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీలో మంచి జరుగుతుంది ప్రజలకి మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఉత్తర భారతీయ జనతా పార్టీ వెళ్ళిపోవాలండి. ఏంటండి అది? ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఓకే. అదంటే మళ్ళీ నన్ను కొంతమంది అనవచ్చు, కానీ నేను వివరణ కూడా ఇచ్చాను. అందులో ఉన్న సిద్ధాంతకర్త ఈ దక్షిణాది వాళ్ళు నిగ్రోలు అనేది నిగ్రోలుగా ఉన్నారు కదండి, మన బాడీ షేమ్ చేయకూడదు. వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తా దక్షిణ భారతదేశంలో నల్లగా చాలా తప్పుగా మాట్లాడారు. ఈ దేశ ప్రధానమంత్రి క్షమాపణ చెప్పి సవరించుకోవాల్సింది చేయలేదు. ఆ తర్వాత అక్కడ వాళ్ళ ఉత్తర భారతీయ జనతా పార్టీ అండకో మంత్రిగా ఉన్న ఒక ఆయన ఈ దేశంలో హిందీ ఇరానాలు దేశద్రోహులు, దేశం వదిలి దొబ్బేయాలన్నారండి. మేము దేశం మూలవాసులు అండి, అందరితో పాటు మేము ద్రావిడ్లో దేశం మూలవాసులం, హిందీ రానంత మాత్రం దేశం వదిలేసి దొబ్బేయాలంట. ఇంకొకళ్ళు కూడా మాట్లాడారండి. దక్షిణాది మీద దండయాత్ర, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఒక ఆయన దక్షిణాది మీద మేము విజయయాత్ర మొదలు పెడతాం. ఏం దక్షిణాది అంటే ఇండియాలో భాగస్వామ్యం లేదండి, ఏం మాట్లాడుతున్నారండి? అందుకని మాట్లాడాను.
ఎందుకంటే నేను ఎప్పుడు వాజ్పేయి గారి నేతృత్వంలో శ్యామప్రసాద్ ముఖర్జీ గారిని ఒక గొప్ప త్యాగమూర్తున్న ఆ జనసంఘ ఆ యొక్క సిద్ధాంతం గురించి నేను మాట్లాడలేదండి. ఇవాళ సరే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి, ఇవాళ మనం మొదలుపెట్టిన టైం అండి, అంటే నిన్న ఇవాళ సాయంత్రం అల్లూరి సీతారామరాజు గారు వర్ధంతి. ఆయన దేశం కోసం, తమ రాష్ట్ర హక్కుల కోసం, ప్రజల ఆత్మగౌరవం కోసం త్యాగం చేశాడు. ఆయన యొక్క ఈ గుండె ఆయన చనిపోయినప్పుడు పోలీసులు కాల్చిన తోటాలు ఏదైతే ఉన్నాయో చూశారు కదా, ఆ రక్తం ఇంకా గడ్డ కట్టుతున్న సిచ్యుయేషన్, ఆ పోరాట స్ఫూర్తి కొమరం భీము, అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కన్నిగంటి హనుమంతు, టంగుటూరు ప్రకాశవంతులు ఎంతమంది ప్రాణ తర్పణం చేశారో, హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం పోరాడారో. అలాగే ఇవాళ దామోదర్ సంజీవ్ గారు, నేను శాల్యూట్ చేసే అతి గొప్ప నాయకుడు, ఆయన వర్ధంతి కూడా ఉన్నారు. నేటి వరకు ఇలాంటి స్ఫూర్తి తీసుకుని ముందుకెళ్లాల్సిన తెలుగు జాతి ఇవాళ ఇలా వెళ్ళిపోవటం చాలా బాధాకరంగా ఉందండి. ఆంధ్రప్రదేశ్ వరకు నేను చెప్తున్నానండి, అనేక అన్యాయాలు జరిగినాయి, చాలా ఇబ్బందులు జరిగినాయి. ఇవాళ మేనిఫెస్టో ఒకటి తీసుకొచ్చారు, ఏది తెలుగుదేశం పార్టీ మరియు జనసేన. దాంట్లో ఉత్తర భారతీయ జనతా పార్టీకి సంబంధం లేనట్టు దూరంగా ఉన్నారు. అదేమని అడిగితే మాకు ఆ మేనిఫెస్టో అమలు చేయాల్సిన అవసరం, దాని మీద హామీ మేము గ్యారంటీ ఇవ్వలేమన్నట్టు మాట్లాడారు. ఒక ఆయన అధికారిగా ఒక లెటర్ ఇచ్చారు, కానీ అక్కడ ఉన్న రఘునాథ్ బాబు గారు, జీవీఎల్ నరసింహరావు గారు, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు కూడా సంబంధం లేదన్నారు. ఎవరు జవాబు తీసుకుంటారంటే కొంతమంది మాట్లాడారు, మాకు నేషనల్ మేనిఫెస్టో ఉంటుంది కానీ రాష్ట్రాలకు ఉండదని. ఇదిగోండి నేషనల్ మేనిఫెస్టో ఇష్యూ చేశారు వీళ్ళు. ఏం మేనిఫెస్టో అండి? వాళ్ళ 3100 రూపాయలు చొప్పున ఒరిస్సాలో 330 రూపాయలు చొప్పున ఒరిస్సాలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఏం చేయాలండి? అంటే అది మేనిఫెస్టో కాదా వాళ్ళకి? అంటే ఆంధ్రప్రదేశ్ వరకు వీళ్ళు తీసుకుని ఒరిస్సాకి మాత్రం టు ఒరిస్సా బీజేపీ ప్రామిసెస్ ప్యాడీ ఎట్ ఎంఎస్పీ 3100 క్వింటాల్. ఆంధ్రప్రదేశ్లో మేనిఫెస్టో లేదని చెప్పి ఒరిస్సాకి, మహారాష్ట్రకి మేనిఫెస్టో ఇచ్చి అక్కడ స్థానిక ఎన్నికలు కూడా జరగట్లేదు, ఐ మీన్ అసెంబ్లీ ఎన్నికలు. ఇందులో మోసం చేస్తే ఏంటండి? ఆంధ్రప్రదేశ్ ఎప్పొద్దున ఏమవుతుంది? కనీసం వాళ్ళ హామీలు కనుక, వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, వాళ్ళ కూటమి బీజేపీ కూటమి ఇచ్చిన ఎన్డీఏ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఎంత కష్టమండి. సంపద సృష్టించడం కొంత సృష్టించవచ్చు, కానీ కేంద్ర సహకారం లేకపోతే ఎంత కష్టం అండి. వాళ్ళ చాలా ఇబ్బందికరమైన పరిణామాలు జరగబోతున్నాయి, చాలా బాధాకరమైన పరిణామాలు జరగబోతున్నాయి. అందువల్ల నేను చెప్తున్నాను, మోసం జరగబోతుంది. ఉత్తర భారతీయ జనతా పార్టీని నమ్ముకుంటే నట్టేట ముంచేస్తారని కూడా చెప్తున్నాను. రైట్, ఇప్పుడు అక్కడ కేంద్రంలో ఏ పార్టీకి సరిపడా మెజారిటీ రాకపోతే ఏపీ ఎంపీలు కీలక పాత్ర పోషిస్తారని సీఎం జగన్ అంటూ ఉన్నారు. సో ఇలాంటి పాత్ర ఉండబోతోంది. ఇటు కూటమి ఎంపీల పాత్ర ఎలా ఉండబోతోంది, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు, వాళ్ళ రోల్ ఎలా ఉండబోతోంది? సర్టెన్లీ అండి, ఇవాళ చాలామంది 370, 400 ఈ లెక్కన వెళ్తూ ఉన్నారండి. దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సింది, స్పష్టంగా చెప్తాను. ఇవాళ బీహార్లో ఏదైతే ఉన్నాయో దాదాపు 40 సీట్లు ఉన్నాయో, 1-2 సీట్లు తప్పితే మొత్తం అంతా ఎన్డీఏ చేతులు ఉన్నాయండి. కానీ వాళ్ళు తేజస్వి యాదవ్ దమ్ముండి నాన్నని జైల్లో పెట్టినా, లేకపోతే ఇంకోటి చేసిన నిలబడతాను నా కుర్రోడు తేజస్వి యాదవ్ సచే ఫైర్ బ్రాండ్గా అతను ఫైట్ చేస్తున్నాడు. డెఫినెట్గా అక్కడ సీట్లు తగ్గిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్లో అందరూ కలవకముందు వీళ్ళకి 63 వచ్చినాయండి ఉత్తర భారతీయ జనతా పార్టీకి. ఇవాళ ఆ సీట్లు తగ్గే అవకాశం కనపడుతుంది, ఇంక పెరిగే అవకాశం కాదు. ఎంతో కొంత 2-3 లేకపోతే స్టెబిలైజ్ అవ్వచ్చు. కానీ రాజస్థాన్లోనూ గుజరాత్లోనూ గత 2 సార్లు నుంచి 3 సార్లు ఆర్టిక్ ప్రయత్నిస్తాను. 25 సీట్లు, ఇక్కడ 26 సీట్లు, మొత్తం అన్నీ కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ గెలుచుకుందండి. కానీ ఇవాళ రాజస్థాన్లో మొన్న 24+1 ఆర్ఎల్డీ కూడా మిత్రపక్షం. ఇవాళ మొత్తం 25 వచ్చే సమస్య లేదు. నేను వాళ్ళు చెప్తున్నాను, డెఫినెట్గా కొన్ని తగ్గుతాయి. ఇవాళ గుజరాతీ బేటా కింద ఆయన వెళ్ళి గుజరాత్లో చేసుకుంటున్న గుజరాత్ ఏం కానీ డెఫినెట్గా తగ్గిపోతున్నాయండి. వాళ్ళకి ఢిల్లీ కానీ మిగతా రాష్ట్రాలు, హర్యానా కానీ మిగతా రాష్ట్రాలు కూడా మొత్తం సీట్లు కైవసం చేసుకుంటున్నారు. ఇవాళ పరిస్థితి ఉండదు. మన మధ్యప్రదేశ్లో అయితే కమల్నాథ్ గారి అబ్బాయి నకుల్నాథ్ గారు చింద్వారా సీటు ఒక్కటే గెలిచారు. 29కి 20 సీట్లు ఆలయ్యాయి. అలాగే ఛత్తీస్గఢ్లో సీటు 2 కలుపుకుని 40లో 3 సీట్ల మీద ఆలే ఉన్నాయి. డెఫినెట్గా తగ్గిపోతున్నాయి. ఈ కర్ణాటక రాష్ట్రం చూస్తే 28 సీట్లు ఉంటే 20 సీట్లు ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. 1 సీటు మాత్రం వారి సుమలత గారిని, తెలుగు యాక్ట్రెస్ అంబరీష్ గారి మిస్సెస్, వారు బీజేపీ మద్దతుతో నెగ్గారు. 26 సీట్లు ఉన్నాయి. డెఫినెట్గా నేను చెప్తున్నాను, ఇవాళ కాగితం మీద రాసి పెట్టుకుంటే కర్ణాటకలో తగ్గిపోతున్నాయి. ఇవాళ నేను ఈ పరిస్థితుల్లో ఉన్న సీట్లే కోల్పోతుంటే పై సీట్లు ఎలా వస్తాయి? మ్యాజిక్ ఉందా? ఈవీఎంలు వాళ్ళ చేతులు ఉన్నాయా? లేదా పోలైన ఓట్లకిను
ఆఖరు టాలీ అయ్యే ఓట్లకి తేడా 6% ఉందని చెప్పి నేను ఈశ్వరి గారు లేఖ రాశారు. ఆ 6%లో మెజారిటీ వస్తున్నారు, తెలియక అడుగుతున్నానండి. అందువల్ల డెఫినెట్గా తగ్గబోతున్నాయి. అందుకని లేకపోతే ఆలకేం పని. చంద్రబాబు నాయుడు గారు అసలు చూడటానికి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా కూడా మోడీ గారిని దూషించారని ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి పొత్తు పెట్టుకోవాల్సింది, దేవగౌడ గారి దగ్గరికి వెళ్ళి పొత్తు పెట్టుకోవాల్సింది అవసరం ఏముంది? వాళ్ళ మన బీజేడీతో కూడా పొత్తు పెట్టుకున్నాం చూస్తారు, ఇవాళేమో ఆయన ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. అందువల్ల డెఫినెట్గా నా ఉద్దేశం ప్రకారం 272 బీజేపీ మెజార్టీ రాకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ 220 వస్తే దేశానికి మంచి రోజులు వస్తాయనుకున్నా. కనీసం నితిన్ గడ్కరీ గారు కనీసం ఆంధ్రప్రదేశ్ పట్ల లేదా తెలంగాణ పట్ల మిగతా ప్రాంతాల పట్ల కొంత ఆసక్తి ఉంటుంది. పక్కా గుమా వ్యాపారుల చేతులు ఉండే మనిషి కాదైనా. ఆర్ఎస్ఎస్ క్లోజ్ అయ్యిండొచ్చు ఆయన కానీ ఇంకోళ్ళు కానీ. బీజేపీలో కనుక రాజ్నాథ్ సింగ్ గారు కూడా. సో దేశానికి మంచి జరుగుతుంది అంటారు. మరి ఏపీకి మంచి ఏపీకి మంచి జరగాలంటే ఖచ్చితంగా మల్లికార్జున ఖార్గే గారు కనుక అయితే డెఫినెట్గా మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తారు. వీళ్ళైనా సరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి అన్యాయం అయితే ఎక్కువ జరగదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ కూడా ఎందుకు విభజన హామీలు తెలంగాణ కూడా అవసరం. భయ్యాన ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అయ్యిందండి. ఉన్న ఐటీఐఆర్ని ఒక్క రూపాయి పెట్టలేదు. తిప్పలు పడతా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ తిప్పలు పడ్డారండి ఫస్ట్ 10 ఏళ్ళు. ఇప్పుడు కూడా తిప్పలు పడాల్సిన సిచ్యువేషన్. ఒక్క నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వలేదండి. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణకి 4,000 కోట్లు పైన ఇచ్చాం రైల్వే బడ్జెట్ ఉన్నారు. సంవత్సరానికి 20,000 కోట్లు, 19,600 కోట్లు ఆ బుల్లెట్ రైలు గుజరాత్కి వేసుకున్నారు బొంబాయి నుంచి. సంవత్సరానికి 1,30,000 కోట్ల రూపాయలు ఎవరు సొమ్మని చెప్పి అక్కడ బుల్లెట్ రైలు గుజరాత్కి వేసుకుంటున్నారండి. వాళ్ళకు రాజధాని ఉంది అహ్మదాబాద్, గాంధీనగర్ కొత్త రాజధాని కట్టుకున్నారు. ఈ సిటీ ఏది ధోలేరా సిటీ అని ఏషియాలో గొప్ప సిటీ అండి. ఇప్పుడు గిఫ్ట్ సిటీ. ఈ ప్రపంచం మొత్తం దుబాయ్ తప్ప మలేషియాలో కూడా ట్యాక్స్ ఉంది. 0% ట్యాక్స్ తీసుకుని లక్షల కోట్ల రూపాయలు బిజినెస్ అక్కడ డైవర్ట్ చేస్తారు. నేను ఒక్క చోట అంటలేదండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి మెట్రోకి ₹1 ఇవ్వలేదు. చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్కి అని చెప్పి కాన్పూర్కి వేయించుకున్నారండి. హైదరాబాద్ నగరం నుంచి ఎయిర్పోర్ట్కి వేయడానికి ₹1 ఇచ్చారు వీళ్ళు, ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్కి మెట్రోకి ₹10 ఇవ్వలేదు. విభజన హామీల గురించి నేను మాట్లాడుతున్నానండి. ఆఖరికి పోలవరంకి నమ్మక ద్రోహం నైవేద్యం చేసిన మొట్టమొదటి పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీ. నేను శాల్యూట్ చేసేది ఎవరికి ఉంటే ఆ పార్టీలో పోలవరం విషయం వరకు ఉమాభారతి గారు 100% నిధులు ఇవ్వాల్సిన పని లేదని చెప్పి కేంద్రం నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఆవిడకి లేకొస్తే అందరూ రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా 100% ఇవ్వాలి, ఇది విభజన చట్టంలో ఉందని చెప్పి ప్రైమ్ మినిస్టర్కి లెటర్ షూట్ చేసిన ఉమాభారతి గారు. ఏ పార్టీ అయితే నాకేంటండి, మేము తర్వాత వెళ్ళి కూడా ఆవిడని అభినందించి వచ్చాం. అంత గొప్పగా మాన్సుఖ్ మండవి గారిని కలిసాం, ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసాం, నిర్మలా సీతారామన్ గారు 1-2 నిమిషాలు టైం ఇచ్చారు. ఆవిడ ఏది అంత బిజీగా ఉండి కూడా మొన్న కూడా అంతకుముందు కలవటం కాదు, లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ మాట్లాడారు. ఓ పక్కన పార్లమెంట్ సెషన్స్ అన్నాం, కానీ తర్వాత మాట్లాడతారు మేము రెండో దానికి ఇవ్వమని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారండి కేంద్రంలో. నేను అడుగుతాను, నిజం కాదా? ప్రాజెక్ట్ని ఒక స్టేజ్కి ఇస్తాం, మిగతా మీరు అడుక్కోండి, ఎక్కడి నుంచి మీ ఇచ్చే సమస్య లేదని బ్లాక్మెయిల్ చేయట్లేదా? రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్కి ఏ నాయకులు వచ్చినా కలిసి కట్టుగా పోరాడకపోతే ఆంధ్రప్రదేశ్కి ఇబ్బంది జరుగుతుందండి. నాకు ఆశ్చర్యకరం అండి. తమిళనాడు జల్లికట్టు విన్నారు కదా, ఏ యాక్టర్ వెళ్ళలేదండి అక్కడికి. శరత్ కుమార్ గారు, రాధిక్ గారు, అసలు విజయ్ గారు, యూ నేమ్ ఏ పర్సన్, విశాల్ గారు కనపడినాళ్ళు 90% వెళ్ళారు. ఇక్కడ కూడా యాక్టర్స్ ఉన్నారు. మంచివాడు మహేష్ బాబు, ఎవరు కొడితే మైండ్ బ్లాంక్ అయిపోతున్న మహేష్ బాబు గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కోసం జనం చనిపోతే ప్రత్యేక హోదా కోసం ఒక్క సింపతిగా పర్సనల్గా వెరీ అంబుల్ పర్సనాలిటీ అని కాదు, ఒక మాట మాట్లాడలేదు. వారు బాద్షా డిసైడ్ చేస్తే వారు 1 సైడ్ అంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు. మరి వారు 1 సైడ్ ఒకసారి ఇప్పుడు తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగిందని అంటున్నాయి కదా, వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? అలాగే మెగాస్టార్ గారు కానీ తర్వాత మిగతా వాళ్ళు కానీ ఎందుకు మాట్లాడట్లేదు? ముఖ్యమైన వాళ్ళు కొంతమంది మాత్రం వచ్చారండి. ఏంటి పరిస్థితి? ఎందుకు ఒక్కరే ఎందుకు రారు? చాలా వచ్చే తరాలు, భావి తరాలు దెబ్బతింటున్నాయి. వచ్చే తరాల కోసం మేము ఫైట్ చేస్తున్నాం. దయచేసి వాళ్ళందరూ రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నానండి. రైట్ అండి. సిద్దిక్ కాల్ చేస్తున్నారు సౌదీ అరేబియా నుంచి. సిద్దిక్ గారు అడగండి మీ ప్రశ్న. నమస్కారం అండి, పర్వాలేదండి, తిరుగుతున్నాం. గట్టిగా మాట్లాడరా. సిగ్నల్ లేదండి, వాయిస్ బ్రేక్ అవుతూ వస్తుంది. సో చెప్పండి. మళ్ళీ ఒకసారి ట్రై చేయొచ్చండి. ఇప్పుడు సో తెలుగువారి పోరాట పటిమ ఢిల్లీని ఎదిరించలేకపోతుంది అనుకోవాలా? అవునండి, రాష్ట్రం చీలిపోయింది. ఆ రోజు చీలిపోయిన సందర్భంలో మేము చర్చలు పెట్టినప్పుడు కూడా ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు అన్నారు, శ్రీనివాస్ గారు, మనం భౌగోళికంగా చీలిపోతున్నాం, మానసికంగా తెలుగు జాతి ఒకటే అన్నారు.
14 కోట్ల మంది ఉన్న దేశంలో తెలుగు జాతికి 3.5 సంవత్సరాల పాటు ఒక్క క్యాబినెట్లో అడుగుపెట్టే అర్హత కూడా ఇవ్వలేదండి. ఇవాళ ఒకే ఒక మనిషి చిరకాల పరిచయస్తులు కృష్ణరెడ్డి గారికి తర్వాత ఎలివేషన్ ఇచ్చారు. 3.5 సంవత్సరాలు 14 కోట్ల మంది ఉన్న ఈ తెలుగు జాతి బిడ్డలకి క్యాబినెట్లో, అంటే క్యాబినెట్ సమాజ మంత్రులందరూ క్యాబినెట్లోకి వెళ్ళండి, కేంద్ర క్యాబినెట్లో పెట్టి అర్హత ఇవ్వలేదే. ఇవాళ మొత్తం సంపదనంతా ఇవాళ తీసుకెళ్ళి ఆర్బిట్రేషన్ సెంటర్ ఇక్కడ పెడితే దీన్ని కూడా ఎత్తుకుపోయి అక్కడ పెట్టుకెళ్ళిపోతాను చూస్తున్నారే. నేను తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ వాళ్ళు నిజంగా న్యాయం చేసి విధానాలు సవరించుకుని అధికారంలోకి రమ్మనండి. అక్కడ కులాలు మతాలు విద్వేషాలు రెచ్చగొట్టి రావటం సరైన విధానం కాదు కదా. వాళ్ళు అనేక మంది అక్కడ పోటీ చేస్తున్నారు. వాళ్ళ మేనిఫెస్టో ఏంటి, హోదా ఏంటి, విభజన హామీలు చెప్పండి. ఒక్కటి మాట్లాడట్లా. మోడీ ఔర్ ఎక్ బార్ మోడీ కా సర్కార్. ఫస్ట్ టైం హిందూ మహాసభ 1915లో ఏర్పరిచారు మదన్మోహన్ మాల్వీయ గారు, గొప్ప మనిషి. ఆయన ఏర్పరిచినప్పుడు కూడా తర్వాత చూశాను 1952లో భారతీయ జనసంఘ్ ఏర్పడింది. 1977లో ఆ భారతీయ జనసంఘ్ భారతీయ లోక్దళ్ చౌదరి చరణ్ సింగ్ గారి పార్టీలో వినయమే జనతాగా మారింది. 1950లో ఈ పార్టీ ఏర్పడింది. ఒక మేనిఫెస్టోలో నేను ప్రపంచంలో బహుశా కిమ్ గారి మేనిఫెస్టో కూడా తెలియదు కానీ 53 ఫోటోలు ఉన్న మేనిఫెస్టో ఒకే ఒకటి నరేంద్ర మోడీ గారి ఫోటో మన మేనిఫెస్టో. దాంట్లో ఒక్కటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి స్పెషల్ మెన్షన్ చేసి దానికి కావాల్సిన నిర్దిష్టమైన హామీ ఒక్కటి లేదండి. అది మేనిఫెస్టో, ఇంత పెద్ద మేనిఫెస్టో. 53 ఫోటోలు ఉన్నాయి. మొత్తం ఔర్ ఎక్ బార్ ఎన్డీఏ సర్కార్ లేదు, ఔర్ ఎక్ బార్ బీజేపీ సర్కార్, ఔర్ ఎక్ బార్ మోడీ సర్కార్. బహుశా ఆ పార్టీకి ఇంత దిగసారిపోయిన స్థాయి ఇంకొక ఎప్పుడు చూడలేదండి. సచ్ ఏ వండర్ఫుల్ పార్టీ. నేను చెప్పాను కదండి, ఆయన త్యాగమూర్తి ముఖర్జీ గారు ఉన్నా, లేకపోతే శ్యామప్రసాద్ గారు ఉన్న, తర్వాత వాజ్పేయి గారు ఉన్న, ఎంత గొప్పగా చేశారు. ఇవాళ విధానాలు ఇవాళ సవరించుకుని చేసుకోవాల్సిన పార్టీ ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ గుమా వ్యాపారులుగా పార్టీ మారిపోవటం సరే, అది వాళ్ళ ఇష్టం. ఆంధ్రప్రదేశ్కి నమ్మకద్రోహం చేయటం. కానీ ఖచ్చితంగా చెప్తున్నానండి, మీరు ఇందాక అడిగిన ప్రకారం వాళ్ళకి కనుక సీట్లు తక్కువ వస్తే అటు వారు వచ్చినా మిగతా వాళ్ళు వచ్చినా డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎంపీలకి సే ఉంటుంది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఉండగా తెలుగుదేశం పార్టీ ఈ దేశ చరిత్ర ఉన్నంత వరకు, పార్లమెంట్ చరిత్ర ఉన్నందుకు 84 నుంచి 89 వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. అది కాకుండా ఇంకో 6 సీట్లు ఆ రోజు బీజేపీ కొన్ని 2 సీట్లు, ఒకటి జనతాదళ్ కానీ మిగతా అందరూ కూడా చేయూత ఇచ్చి అక్కడ నిలబెట్టింది. ఇవాళ ఆ తర్వాత కూడా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉండగా సంయమనంతో సాధించుకొచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉండగా చక్రం తిప్పారు. ఇవాళ ఏంటంటే పరిస్థితి? ఇవాళ నేను అదే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ భౌగోళికంగా చీలిపోవటం వల్ల ఎవరి అభిప్రాయం ఏది ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడను, కానీ కలిసికట్టుగా కూడా పోరాడిని తెలుగు జాతిగా ఉండటం మాత్రం ఢిల్లీ యొక్క పాదుషాల అహంకారాన్ని ఎదిరించలేని ఒక చేతకాని జాతిగా ఉంటే మాత్రం మనం జాతిగా మన జాలం. ఇటు వైసీపీ అటు టీడీపీ 2 పార్టీలు కూడా మౌనంగా ఉంటే మరి ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం, విభజన హామీల కోసం పోరాడేది ఎవరు? ఇవాళ భావోద్వేగాలు రెచ్చగొట్టుకుంటున్నారండి. ఒకళ్ళకొకళ్ళు చెప్పాను కదా, తిట్టుకుంటా ఉన్నారు, బాగా రెచ్చగొట్టేసుకుంటూ ఉన్నారు. ఇది దురదృష్టకరం. ఏ రోజు కూడా ఉద్యమాన్ని ఆపలేదు. ఇవాళ తెలుగు జాతి భవిష్యత్తు, నేను పోరాడేదని భావితరాల భవిష్యత్తు కోసం మేము ఆపం. ఇవాళ తెలంగాణలో మధ్యలో ఉద్యమానికి ఆపినా ఇంకోటి ఆగిందండి. డెఫినెట్గా ప్రజల గుండెల్లో ఆ రోజు కాంగ్రెస్ చేతుల్లో నమ్మి మోసపోయామని ఇవాళ ప్రజల్లో చాలా ఉంది. కాబట్టి ఇవాళ 170 స్థానాలు పోటీ చేస్తే 2-3 స్థానాలు తప్పితే డిపాజిట్ రాని పరిస్థితి ఇవాళ కూడా ఉందండి. మీరు నమ్మలేరు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఒక 170 స్థానాలు డిపాజిట్ పోయి పరిస్థితి. ఎందుకని? ఆ రోజు అన్యాయం చేశారండి. పాపం సవరించడానికి ట్రూ హానెస్ట్గా ట్రూ స్పిరిట్తో రాహుల్ గాంధీ గారు వచ్చినా సరే పరిస్థితి ఇలా ఉంది. అందుకని డెఫినెట్గా ఒక ఆశ ఉండాలి. ఇవాళ వీళ్ళు ఏమొచ్చినా పెద్దగా 10% పాలకుడు మారితే 10% చేంజ్ ఉండొచ్చేమోనండి, ఇంకో పాలకులు ఉంటాయి లేదా కంటిన్యూ ఏదైనా. కానీ భావితరాలు బాగుండాలి మాత్రం ఇన్సెంటివ్స్తో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే హామీలు రావాల్సిందే. ఇవాళ ఖచ్చితంగా చెప్తున్నాను, దీని మీద మాత్రం ముఖ్యమైన పోరాటం చేయకపోతే మాత్రం భావితరాలు క్షమించవు, ఖచ్చితంగా క్షమించవండి. కాలర్ ఉన్నారండి, సిద్దిక్ కాల్ చేస్తున్నారు సౌదీ అరేబియా నుంచి. సిద్దిక్ గారు అడగండి మీ ప్రశ్న. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. చాలా సంతోషంగా ఉంది సార్ మీరు మాట్లాడుతుంటే. మిమ్మల్ని వీడియోస్ చూస్తాను, నేను ఒక 10 years నుంచి ఫాలో అవుతుంటాను. ఓకే, మీరు ఒక్కరే నాకు కనిపిస్తూ ఉంటారు సార్. అందరూ పొలిటీషియన్స్, మీరు కొంచెం ఉండవల్లి గారు, ఒక 2-3 ఉన్నారు మన ఆంధ్ర తెలుగు జాతి గురించి కొంచెం ఫీల్ అయ్యి మాట్లాడేవాళ్ళు. సో సార్, నా పాయింట్కి వచ్చేసి 3 ప్రశ్నలు ఉన్నాయి సార్. ఒకటి వచ్చేసి, మాకు ఎలాగో యాక్సెస్ లేదు, లేకపోతే పవన్ కళ్యాణ్ని కలవడానికి, లేకపోతే బాబు గారిని కలవడానికి, జగన్ గారిని, మీకు యాక్సెస్ ఉండొచ్చు కదా. అంటే మీరు ఇంత టీవీలో ఫోకస్గా ఉంటారు, మీరు ఎందుకు ఇవన్నీ అడగరు సార్? వాళ్ళ ముందు అడుగుతారా? అడిగితే వాళ్ళ రెస్పాన్స్ ఏంది?
ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సార్, నెక్స్ట్ మీ అనాలిసిస్ ప్రకారం నెక్స్ట్ ఏ పార్టీ రాబోతుంది సెంట్రల్ లో కానీ? ఐ మీన్ కాంగ్రెస్ విభజన చేసి మాకు పెద్ద గాయం చేసింది సార్, కానీ ఈ బీజేపీ వాళ్ళు దానికంటే చాలా ఇబ్బంది పెట్టి అసలు ఒక్క విభజన హామీ కూడా రాలేదు. నెక్స్ట్ ఏ పార్టీ వస్తుందని మీ అనాలిసిస్? నెక్స్ట్ సార్ థర్డ్ పాయింట్ ఎలక్ట్రాల్ బాండ్స్ గురించి. మీరు ఎక్కువగా మైన్ స్ట్రీమ్ మీడియాలో అంతా వస్తూ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే మీడియా కూడా ఆల్రెడీ బయాస్డ్ అయిపోయింది చాలా వరకు. సో మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలక్ట్రానిక్ బాండ్స్ గురించి, బీజేపీ చేసిన ధ్రువ రాతే వీడియోస్ గురించి, వాటి గురించి ఎక్కువ డిస్కస్ చేసి చాలా సంతోషంగా ఉంటుంది సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ అలాట్. ధన్యవాదాలండి. మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారిని లేతే కళ్యాణ్ బాబు గారిని నేను డైరెక్ట్గా వారు మా రోజు మాట్లాడి రమ్మంటే నేను వెళ్ళానండి. వారు నన్ను మనందరం కలుద్దాం అనుకుని మాట్లాడినప్పుడు జేఎఫ్సీ కమిటీ వేసినప్పుడు కళ్యాణ్ బాబు గారు పిలిచినప్పుడు వెళ్ళి మాట్లాడాము. చంద్రబాబు నాయుడు గారు కూడా ఉద్యమానికి రండి అందరూ కలిసి చేద్దామని ఆహ్వానించినప్పుడు వెళ్ళాను. అందువల్ల నాకు పదవులు కోరుకోలేదు, కానీ వాళ్ళు చెప్పాలి. గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు మేము ఎలా వద్దనుకో వాళ్ళు చెప్తే గౌరవం. ఐ హ్యావింగ్ రెస్పెక్ట్ టువర్డ్స్ దెమ్. మేము ఉద్యమాన్ని చూస్ చేసుకున్నాం ఖచ్చితంగా. అందువల్ల వాళ్ళని మీరు డైరెక్ట్గా వాళ్ళని ట్రై చేసుకోండి, నేను మధ్యలో ఉండలేను. రెండోది ఏం చెప్పారండి మీరందరూ? ఎవరు వస్తారు రాజకీయంగా, ఎవరు వస్తారు? సెంట్రల్లో నా ఉద్దేశం ప్రకారం బీజేపీ ఎన్డీఏకి మెజార్టీ రావచ్చండి, ఇంక్లూడింగ్ తెలుగుదేశం. వీళ్ళందరూ కూడా తెర ముందు కొంతమంది, తెర వెనకమాల కొంతమంది ఉన్నారు, వాళ్ళు రావచ్చు. కానీ బీజేపీ ఫస్ట్ టైం మొత్తం మెజార్టీకి స్టార్ట్ అవుతుందని నా అభిప్రాయం. ఈవీఎం మాయ ఉంటే తప్ప డెఫినెట్గా పీక్స్కి వెళ్ళిపోయింది. ఇంతకుముందు క్లియర్గా చెప్పాను ఎక్కడే స్టేట్స్ ఉందో. ఆ పీక్స్ నుంచి ఇప్పుడు 26 సీట్లకి 26 గుజరాత్లో వచ్చేస్తే బోనస్గా ఇంకొక 25 ఎవరు కదండి. అందువల్ల డెఫినెట్గా తగ్గబోతుంది. అందువల్ల ఇంకా 200 దేశం ప్రజల అదృష్టం బాగుంటుంది. ఎందుకంటే ఈసారి ఇలా ఎన్నికలు జరిగితే ఆయనకి ఇంత భయంకర మెజార్టీ వస్తే ఆ ప్రజాస్వామ్య ఇండియాకి ఇది ఆఖరి రోజులుగా మారుతుంది. ప్రజాస్వామ్య ఇండియాకి ఆఖరి రోజులుగా మారుతుందండి. వాళ్ళు దయచేసి గుర్తుంచుకోండి. నేను భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం కాదు, తెస్తున్న గుమా వ్యాపారులు దానికి వైఖరికి వ్యతిరేకం. అందుకని నా అభిప్రాయం అది. ఒకవేళ ఇంకా రోజులు బ్రహ్మాండంగా బాగుంటే మల్లికార్జున ఖర్గే గారు ప్రధానమంత్రి అయితే ఆయన మంచి అనుభవజ్ఞుడు. హైదరాబాద్ ఈ సంస్థ దాంట్లో ఉండే ఆయన తెలుగు మాట్లాడతారు, సార్ డిఫరెంట్ ఇష్యూ. అనుభవజ్ఞుడు కూడా ఆయన ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తుంది, విభజన హామీలు కూడా తెలంగాణ కూడా అమలు అవుతాయని నా ఉద్దేశం. సరే ఇది కూడా ఎవరు నెగ్గుతారు అంటున్నారు, తర్వాత చెప్పమంటారా? ముందర ఈ కాల్ తీసుకుంటాను. ఓకే, అరుణ్ కాల్ చేస్తున్నారు టెక్సాస్ నుంచి. అరుణ్ గారు అడగండి మీ ప్రశ్న. అరుణ్ గారు ఉన్నారా? యా, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుందండి, మళ్ళీ ట్రై చేద్దాం. అది ఎవరు నెగ్గుతారంటున్నారండి? మీకు తెలుసు క్రితంసారి ఎన్నికల్లో 141 స్థానాల పైన వస్తాయని నేను చెప్పినప్పుడు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న వారికి అత్యంత సన్నిహితులు నాకు ఫోన్ చేసి మాట్లాడి ఇవాళ కూడా సత్సంబంధంగా లేకపోవచ్చు, ఆయన ఒప్పుకోలేదు. ఆ తర్వాత నేను అంత గౌరవించే విశ్లేషకులు కూడా గట్టిగా మాట్లాడతాం, సంవత్సరం పాటు మాట్లాడలేవండి ఎందుకనో. అలాగే తర్వాత మొన్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరగబోతుందో నేనంటే అదృష్టం కొద్దీ అనేక మంది సెఫాలజిస్టులు మిత్రులు అవటం వల్ల మన గౌరవం అవటం వల్ల నేను జిస్ట్ తీసుకుంటాను, డెత్ కూడా వెళ్ళను. దాంతోపాటు అనేక మంది మాజీ వైస్ ఛాన్సలర్స్, గౌరవ ఆచార్యులు, విద్యార్థులు అనేక యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్లో కానీ అనేక యూనివర్సిటీలు ఉండటం, అలాగే మిగతా స్వతంత్రంగా ఉండే కార్మిక సంఘాలు కానీ సచే నాలెడ్జ్ ఉన్న మిగతా వాళ్ళందరినీ దాన్ని ఇన్పుట్స్ తీసుకుంటున్నానండి. నా ఉద్దేశం ప్రకారం ఇంతకుముందు వామపక్షాలు తెలుగుదేశం జనసేన కనుక 8 నెలల క్రితం పోటీ కనుక చేస్తే వారికి ఒక వేవ్ కింద 120 స్థానాలు 130 స్థానాలు వేవ్ కింద ఉండేదండి. కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీతో కలిసిన తర్వాత అందరికీ తెలిసి వాళ్ళ ఇక్కడ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, మిగతా వాళ్ళు అనుకున్న చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉండే ఒక స్టాల్వార్ట్ లీడర్ని అరెస్ట్ చేశారండి. కేంద్రంలో ఉండే ఏదైతే వాళ్ళ అనుమతి లేకుండా జరుగుతుందని ఎవరో కేవైజీ పూలు పెట్టుకుంటే తప్ప నమ్మరండి. అది జరిగిన తర్వాత ఆయనతో కలిశారు. ఉత్తర భారతీయ జనతా పార్టీ కలిసిన తర్వాత గ్రాఫ్ మొత్తం పడిపోయిందండి. వామపక్షాలు పక్కకి వెళ్ళిపోయి, వామపక్షాలు 1% 2% ఉన్నా 0.8% ఉండే ఉత్తర భారతీయ జనతా పార్టీ కాళ్ళ దగ్గరికి 46% ఉండే పార్టీలు వెళ్ళి తమ ఆత్మగౌరవాన్ని హక్కుల్ని తాకట్టు పెడతాం ఏంటనేది ఇది వ్యాలిడ్ పాయింట్. ఇది దాంతో ఇట్ సీమ్స్ ఇట్ హాస్ కమ్ డౌన్ అరౌండ్ 80-85 సీట్స్ వరకు వచ్చిందని మధ్యలో. బట్ ఇవాళ గత కొద్ది కాలంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ లేదంటే మేనిఫెస్టోలో హామీలు ఏదైతే ఉన్నాయో, ఇవాళ ఉమ్మడి మేనిఫెస్టో అంటాను కదా, ఓన్లీ 2 పార్టీల మేనిఫెస్టో, బీజేపీ తప్పుకుంటుంది కదండి. ఆ మేనిఫెస్టో ప్రకారం 4,000 రూపాయలు
పింఛన్ ఇస్తానని చెప్తున్న నేపథ్యంలో అది కూడా వచ్చిన వెంటనే నేను జూలైలో ఫస్ట్ నుంచి ఇస్తాను, అది కూడా 3 నెలలు సరిపడి ఈ 3,000 అంటే అది అనఫిషియల్ లంచం. గత 3 నెలల నుంచి 3,000 కలిపి 4,000, 7,000 ఇస్తాను, 6,000 ఇస్తానని చెప్తున్న నేపథ్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రజలందరూ అంతకుముందు సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ పథకాల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకం విశ్వసనీయత జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఉంది చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసుకుంటే ఈ సంక్షేమ పథకాల హామీలో. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విశ్వసనీయత లాంగ్ టర్మ్ ఆయన విజన్ కానీ ఆ డెవలప్మెంట్ కానీ దాంట్లో ఆయనకు విశ్వసనీయత ఉంది. సరే అవదండి, కానీ ఎవరు సీరియస్ తీసుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టిందా చూసేటప్పటికి ఆయన ప్రాక్టికల్గా ఆలోచిస్తా. తర్వాత నాకు సెక్రటరియట్లో మేము ఎలక్షన్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ని కలవడానికి వెళ్ళినప్పుడు వైకాపా పార్టీ శాసనసభ్యులు వాళ్ళు కూడా వచ్చారండి. ఇప్పటికే బడ్జెట్ ఎంత అవుతుందో కష్టంగా ఉందని మేము ప్రాక్టికల్గా జగన్మోహన్ రెడ్డి గారు అంతే నేను అమలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా నేను సంపద సృష్టించినా సరే అవసరం 3,000 రూపాయల నుంచి 2028లో 250 పెంచుతాను, 2029 జనవరిలో 250 పెంచుతాను. ఈ రెండు కంపేర్ చేసుకున్న నేపథ్యంలో ప్రజలు ఎంత నమ్మకం లేకపోయినా అదొకటి, గ్యాస్ సిలిండర్స్ 3 సిలిండర్స్ ప్లస్ మొత్తం వాళ్ళ తెలంగాణలో ఇచ్చినప్పుడు బస్సు అంటే డిస్ట్రిక్ట్ వరకు పరిమితం చేసిన జనాలకు వెళ్ళలేదండి, తిరుపతి వెళ్ళిపోదాన్ని మహిళలకి ఫ్రీగా వచ్చిందండి. దీంతోపాటు 1800లో అంటే ఒక మేనిఫెస్టోలో అలాగగానే కొంతవరకు ఇప్పుడు ఫ్రీ బస్సుకి పెద్ద అవుతుంది, సిలిండర్స్గా ఒప్పుకోవచ్చు, మిగతా అన్నీ కూడా అలాగగానే హామీలుగా అనుకోవచ్చు. కొన్ని కష్టపడితే కానీ చాలా కష్టం. ఇవాళ అటువైపు వెళ్తున్న నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేపథ్యంలో ఇవాళ మళ్ళీ తెలుగుదేశం పార్టీ కొంత ఆధిక్యంలో వచ్చేది కనపడతా ఉందండి స్పష్టంగా. తెలుగుదేశం పార్టీ కూటమి ఇవాళ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ కూడా సీట్లు నెగ్గేటట్టు కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి హామీ ఇవ్వకుండా ఏమీ సిగ్గులు పడకుండా వారు ఏం పడకండి, ఎందుకంటే విభజన హామీల గురించి మాట్లాడాలి కదా, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేస్తామని మాట్లాడాలి కదా. నేషనల్ మేనిఫెస్టో ప్రత్యేక మేనిఫెస్టో అన్ని రాష్ట్రాలు పెట్టి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వలేదంటే మాట్లాడారు. విభజన దాంట్లో ఉండి కూడా ఇవాళ తోలుబొమ్మలు ఆడిస్తున్నాం, అందరూ మన దగ్గర ఉన్నారనే ఒక అహంకారం ఉందేమో. కానీ ఇంతకుముందు బీజేపీలో ఖచ్చితంగా నిలబడే బిడ్డలకి అలా లేదండి. ఇవాళ ఎందుకు వచ్చిందో అందువల్ల నా అభిప్రాయం ప్రకారం మాత్రం చాలా ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది. కానీ గ్రామాల్లో మాత్రం సైలెంట్ ఓటింగ్ ఇవాళ అయితే జగన్ గారికి భయపడి ఉన్న సైలెంట్ ఓటింగ్ ఒక సైడ్ ఉంటే గ్రామాల్లో మహిళలు కానీ బడుగు బలహీన వర్గాల్లో ముఖ్యంగా జగన్ గారికి కొంత సైలెంట్ ఓటింగ్ 2 సైలెంట్ ఓటింగ్స్ ఉన్నాయి. అందువల్ల ఈ అన్నిట్లు కూడా ప్రభావం చూపిస్తే ఎక్స్ట్రీమ్గా చూపిస్తే కష్టం అవుతుందేమో తప్ప ఇవాళ అనేక ఈ విధాలుగా చూసుకున్న ప్రస్తుత పరిస్థితి ఉందండి. ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతే అంటే ఒక 5% ఛాన్సెస్ 10% ఛాన్సెస్ కనుక బాగా సైలెంట్ ఓటింగ్ ఉంటే ఇప్పుడు జగన్ గారి పార్టీ వచ్చి ఫీల్డ్లో గట్టిగా పోటీ ఇచ్చే అవకాశం ఉందండి. అదర్వైజ్ యాజ్ అండ్ డేట్ ఖచ్చితంగా స్పష్టంగా 100 నుంచి 105 స్థానాలతో కూటమి ఆధిక్యంలో ఉన్నట్టు అనిపిస్తుంది. నేను మాత్రం రాష్ట్రం తిరుగుతాను, బీజేపీ పార్టీని ప్రజలు తుక్కుగా ఓడగొట్టాలని ప్రచారం చేస్తాను. ఒక ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం చేసిన పార్టీని నా వ్యక్తిగత అభిప్రాయం అది. కానీ వారు అడిగిన దాని ప్రకారం నేను చెప్తున్నాను. ఇది ఎక్కువ నేను సర్వే కాదు చేసింది, అంచనాలని, సర్వేలు చెప్పకూడదు చేయకూడదు, ఇది అంచనాలని నా అభిప్రాయం. బట్ లెటర్స్ వెయిటెన్స్ ఇంకా 4-5 రోజులు టైం ఉంది. బహుశా ఆంధ్రప్రదేశ్ ఒక మంచి దాంట్లోకి వెళ్తుందని భావిస్తూ ఉన్నాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు ఏపీలో బర్నింగ్ టాపిక్గా మారింది. 2 పార్టీల మధ్య దాదాపు మాటల యుద్ధానికే ఆ యాక్ట్ కారణమవుతోంది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది కొంచెం కాంట్రవర్సీ సబ్జెక్ట్ అండి, కానీ సూటిగానే చెప్పాల్సి ఉంటుంది. మేము గత చాలా నెలలుగా ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల లాయర్లు ఉద్యమాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు. నేను జేడి లక్ష్మణ్ గారు అందరూ చాలా చోట్లకి వెళ్ళాము, వాళ్ళు సంఘీభాంగా ప్రకటించాం. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మరొకసారి చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా ఈ రూపేణా కాదు, ఒక కోర్టులను మినహాయించి కింద కోర్టులు మినహాయించి 2 టైర్ వ్యవస్థ పెడతాం కానీ, ఏ అధికారినన్నా అనేది మానేసి ఒక వ్యక్తి అన్నా పెడతాం కానీ, అలాగే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఇలాంటి 2-3 విషయాలు తప్పించి డెఫినెట్గా ఇలాంటి చట్టం అనేది ఇందులో లోపాలు సరిగ్గా చట్టం అనేది అవసరం అండి. ఎందుకంటే మీరు అమెరికా కానీ ఇతర దేశాలు కానీ ఎక్కడన్నా వెళ్ళి కొంటే ఎక్కడ ల్యాండ్ అన్నా చాలా స్పష్టంగా టైటిల్స్ క్లియర్గా ఉంటాయండి. కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు చూడండి, అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తే ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. అందువల్ల ఖచ్చితంగా ఒక నమ్మకంగా ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్కి ఒక చోట ల్యాండ్ ఒక ప్రభుత్వ టెంపుల్ ఉన్న ల్యాండ్ని కూడా చేసేయమంటే సర్వే నెంబర్ వేసి చేసే పరిస్థితులు ఉన్నాయండి. హైదరాబాద్ కూడా చార్మినార్ పేరు రాయకుండా ఆ సర్వే నెంబర్ పెడితే చేసే పరిస్థితులు ఉన్నాయి. గవర్నమెంట్ డబ్బులు తీసుకుని చేసేస్తుంది, జవాబుదారీ లేదు. అందువల్ల డెఫినెట్గా అండ్ ఆ జవాబుదారీతనంతో కూడిన వ్యవస్థ ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. కానీ ఈ విధంగా కాదు అని నా అభిప్రాయం. కానీ ఏమైందంటే ప్రచారం మాత్రం ల్యాండ్ లాగేసుకుంటున్నారని మొత్తం ఇలాగా ఈ కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అందులో కొంత వాస్తవం, ఎందుకంటే ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో ట్రిబ్యునల్ వేసే ఆఫీసరు ఆయన
స్థానిక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ చేతుల్లో ఉంటారనే ఒక ఏదైతే ఉందో అలాంటి చట్టంలో కొన్ని టైట్ చేసుకుని జాగ్రత్తగా చేస్తే కనుక ఆ ఇబ్బంది ఉండకపోవచ్చు. బట్ ఎనీవే వాళ్ళు ఇంకా మేము అమలు చేయట్లేదని కోర్టుకి బాలాజీ గారు వేసిన దాంట్లో కానీ అనేక మంది వేసిన దాంట్లో హైకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఒక హామీ ఇచ్చింది. ఆ తర్వాత సర్వే కూడా పూర్తిగా చేస్తున్నారు. కేవలం కొన్ని 4000 గ్రామాల్లోనే సర్వే అయింది, మిగతా గ్రామాల్లో పూర్తి కాంప్రహెన్స్ సర్వే ఇప్పుడు అయ్యేదట్లేదు, 1 year పడుతుంది, అవన్నీ చేయాలని అన్నారు. అదొకటి. కానీ ముందు దాంట్లో సవరించుకోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయం ఏంటంటే ఖచ్చితంగా దాన్ని రద్దు చేసినా సరే ఇంకో చట్టం మంచి తీసుకురావాల్సింది. కానీ న్యాయవాదుల యొక్క కోరికలు అనేక ఉన్నాయి, వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అది కూడా పరిణలోకి తీసుకోవాల్సి ఉంటుందని నా అభిప్రాయం. కానీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నాయండి అన్నీ. వాళ్ళ ప్రజలకు వాస్తవాలు వాస్తవం చెప్పులు వేసుకుని బయటికి వెళ్ళే లోపల అవాస్తవం తిరిగి రౌండ్ కొట్టించే పరిస్థితి కనపడతా ఉంది. అందువల్ల దాని పరిణలోకి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. రైట్ అండి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం కావాల్సిన ప్యాకేజీకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో చేసిన వ్యాఖ్యలు మీ రియాక్షన్ ఏంటి? చాలా బాధాకరం అండి. దేశ చరిత్రలో తన ప్రాంతం గురించి పోరాడే ఎవరు కూడా ఎలాంటి ఢిల్లీకి పాదాకాంతులు అయిపోయినట్టు చేయరండి. అత్యంత బాధాకరం. మనం వెళ్ళాను, పూజ్యులు మొన్న కీర్తిశేషులైన మన విగ్రహావిష్కరణ కూడా జరిగింది. ఎర్ర నారాయణస్వామి గారు చాలా గొప్ప మనిషి, పోలవరం సాధన సమితి అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత 2005లో మేము అందరం వెళ్ళాం. కంతెటి సత్యనారాయణ గారు కూడా వచ్చారు, పొట్టి వసంత్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. వెళ్ళి రాజశేఖర్ గారు 111 ఇచ్చిన తర్వాత ఇంకా మాకు అవసరం లేదు, ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. రాజశేఖర్ గారు స్టార్ట్ చేశారు ఆ ప్రాజెక్టు. 1941 నుంచి మొదలైంది అనేక దాన్ని. కానీ ఒకటే చెప్తున్నాను, నేను నా స్పీచ్ చూశాను. సచ్ ఏ పవర్ఫుల్ పర్సన్, ప్రజలకు ఎంతో కొంత మంచి చేయాలనే మనసులో ఉందని ఇప్పటికీ నమ్ముతున్నాను కళ్యాణ్ బాబు గారికి. అట్లాంటిది ఆయన అలా మాట్లాడతారని నేను ఊహించలేదు. ఇది తెలుగు జాతి, నేను చెప్తున్న ఆంధ్రుల యొక్క హక్కుల్ని పూర్తిగా ఢిల్లీ పాఠశాల దగ్గర, గుమ్మా పాఠశాల దగ్గర తాకట్టు పెట్టడమే పూర్తిగా. వారి అభిమానులు బాధ కలిగిన నేను ఎన్నికలైన తర్వాత కూడా మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఏమన్నారంటే దాంట్లో వీడియో చూసాం, మీరు కూడా చూసుంటారు. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారికి విన్నవిస్తున్నాను, అది ఎలాగో పరిష్కరించాలి కాబట్టి నేను ₹1 ఇస్తాను. కానీ 33,000 కోట్ల రూపాయలు దానికి రిహాబిలిటేషన్ సెటిల్మెంట్కి 2017 ఎస్ఆర్ఐట్లు 33,000 కాదు, దాంట్లోకి ఆల్రెడీ కొంత ఖర్చు పెట్టారు. కానీ లెక్క ప్రకారం చూసుకుంటే వాళ్ళ తాజా అంచనాల ప్రకారం ఇంకా పెరుగుతుందండి, 40,000 కోట్లు వస్తుంది. వాట్ ఎవర్ మేబీ. ఇది మెయిన్ డ్యామ్ అనేది పెద్ద, అది ఎర్త్ కమ్ రాక్ఫీల్డ్ డ్యాము, దానికి పెద్ద ఖర్చు అవ్వదండి. ఓన్లీ డయాఫ్రమాల్ రిపేర్ చేయించుకుని దానికి కట్టేస్తే ప్రాజెక్ట్ అయినట్టుగా చాలామంది అంటున్నారు 70% కట్టేశాను. ఇది దయచేసి ప్రజలను తప్పుదారి పట్టించడమే. ఇంకొకళ్ళు అన్నారు 7 మండలాలను కలిపేసేది. 7 మండలాలు, ఇంకా 4 మండలాలు, ఈస్ట్ కోటకు సంబంధించిన మండలాలు వాజేడు, వెంకటాపురం, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాలు ఇంకా తెలంగాణలో ఉన్నాయండి. నేను చెప్తున్నాను, తెలియనాడు మాట్లాడుతున్నారు. అది తెలిసినాడు కదా, ఈస్ట్ గోదావరి ఒకనాడు ఈస్ట్ గోదావరి సంబంధించింది. కానీ వాళ్ళు చెప్తున్నారు, ప్రధానమంత్రి గారిని అడుగుతాం, ఆ 33,000 కోట్లు 40,000 కోట్లు ఏదైతే ఉందో నిజంగా ఏమడుగుతారనుకున్నానంటే, ఈ సంవత్సరం ఒక 20,000 కోట్లు, వచ్చే సంవత్సరం 20,000 కోట్లు ఇచ్చేస్తే కనీసం రిహాబిలిటేషన్ ఫస్ట్ వాళ్ళది ముఖ్యం, చాలా ముఖ్యం. వాళ్ళు ముంచేసి ఏదో మేము పంటలు పండించుకోవాలని కోరుకుంటలేదు ఎవరో కూడా. 150 అడుగులు ఎత్తు నీళ్లు నిలబెట్టి ఎండిడిఎల్ కాకుండా 2 కాలువలకి పూర్తి స్థాయిలో నీళ్లు వెళ్ళి 960 మెగావాట్ల పవర్ ప్లాంట్ రన్ అయినప్పుడే పూర్తి స్థాయిలోనే ప్రాజెక్ట్ పూర్తయినట్టు. డ్యామ్ కడితే ప్రాజెక్ట్ పూర్తయినట్టు కాదు. అది అజ్ఞానంతో ఎవరైనా మాట్లాడితే నాకు తెలియదండి, కేంద్రంలో ఉన్న మంత్రులు కానీ ఎవరైనా మాట్లాడితే. అలాంటి పరిస్థితిలో పక్కన కేంద్రం బ్లాక్మెయిల్ చేస్తోంది ఎవరని చెప్తుంటే గౌరవ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతా ఆ 33,000 కోట్లు 40 వాటర్ మేబీ ఈ తెలుగు ప్రజలు ఆంధ్ర దగ్గర నుంచి మనం ఒక్కొక్కడు తలా పైసా వేసుకుంటా నేను ఇస్తున్నా అన్నారు. ఆయన ఇస్తున్న దానికి ఓకే, వెరీ నిజంగా అభినందించారు. కానీ ఎక్కడి నుంచి చేసుకుంటారని 40,000 కోట్లు ప్రజలు కేంద్రం నుంచి 20,000 కోట్లు అడగాల్సింది పోయి ఇవాళ 40,000 కోట్లు 30,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేయాలి. అది అయిపోతే సెస్ వేస్తారా? ఇది అన్యాయం అండి. ఒక తెలుగు జాతి ఆత్మగౌరవం ఢిల్లీలో కనీసం మీరు లాస్ట్ టైం చెప్పారు, నేను కాళ్ళ దగ్గర నేను కూర్చున్నాను, ముఖ్యంగా కనీసం తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఆ ప్రాజెక్ట్ కోసం చేతులు పెట్టుకుని ఇచ్చేవారు కదండి. అలాగే నేను చెప్పిన దాంట్లో ఎవరికన్నా ఒక్క ఇసుమంతా కూడా తెలుగు జాతి హక్కుల కోసం మాట్లాడేవాళ్ళు ఒక్క దయచేసి గుర్తుంచుకోండి. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాలి కదండి. ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఇలాగా వాళ్ళు ఇవ్వకపోతే రిహాబిలిటేషన్ సెటిల్మెంట్కి ఎలా నడుస్తుందండి? ఢిల్లీని నిలదీయాలి కదా. పోనీ అగ్రిమెంట్ చేసుకున్నందుకు పొత్తులు అవత 25 సీట్లు ఇస్తానని ఎదిరిస్తానన్నా ఆల్రెడీ తలకాయ అక్కడ ఉంచేసి అధికార పార్టీ వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి అక్కడ వదిలేశారు. గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు మీరు ఇవాళ గట్టిగా పోరాడాల్సింది. ఇవాళ హక్కుల్ని ఢిల్లీలో తాకట్టు పెట్టేస్తారంటే ఒక్క రూపాయి కూడా అడగలేము అని చెప్పి ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఎంత బాధగా ఉంటుందండి రిహాబిలిటేషన్ సెటిల్మెంట్కి. నిజంగా అక్కడ ఉన్నాం మేము, ఆ రోజు మందు గారు ఉన్నారు, మిగతా ఉన్నారు. వాళ్ళకి బాధ వచ్చినప్పుడు మేమున్నాం, మాలాంటి వాళ్ళు అక్కడ అందరూ ఇక్కడ ఏదండి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ లేకపోతే మేము తీసుకెళ్ళి గిరిజనులకు నేను ఇచ్చానండి. రైట్ అండి. నేను అక్కడ మాలాంటి వాళ్ళు చాలా మంది అక్కడ చేశారు. ఢిల్లీ పార్లమెంట్ గేట్ దగ్గర
చందాలింగ గారు, జ్యోతిలింగ గారు అనేక మంది వచ్చి వాళ్ళు పోరాడారు. రైట్. యాడ్సప్ టు దెమ్. వాళ్ళు బొందా కార్తీ గారు వచ్చారు. వాళ్ళ సిపిఐ సిపిఎం పార్టీలు నిజాయితీగా ఆంధ్రప్రదేశ్ గురించి, ప్రత్యేక హోదా విధానం గురించి ప్రాణాలు పనగా పెట్టి పోరాడుతుంటే వాళ్ళ గురించి కూడా మాట్లాడకపోతే ఎలాగండి? రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఇది వాటి వారధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV9.